ఆకలి దాపులు తీర్చును మీకు, ఆకలి దాపులు తీర్చును మీకు. రండి సార్వజనులారా, ఇప్పుడే రమ్మనుచున్నా యేసురాజు. రండి సార్వజనులారా, రమ్మనుచున్నాడేసురాజు. రండి సార్వజనులారా, కర్మకుటము ప్రార్థన గాయం, ముల్లామకుటము ప్రార్థన గాయం. ఫాదర్ సైడ్ కప్ बोलिए खुदावंद यीशु मसीह की जय। కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ యొక్క సాయంత్రం వేళలో మరి పాట పాడుకుంటూ వస్తుండగా మీకు ఒక ఎంతగా ఉండొచ్చు. అయితే యేసుక్రీస్తు వారు లోక రక్షకుడు, నశించిన దాన్ని వెతికి రక్షణ కొరకాయి లోకానికి యేసుప్రభువు వారు మరి మనిషి కుమారుడుగా జన్మించిన బైబిల్ సెలవిస్తున్నది. నశించిపోయేది ఎవరంటే ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతడు తెలుసుకును, మనుషులకి విశేషం లేదు అని బైబిల్ రాయబడింది. నిజంగా మానవులమే మరి చెడిపోయిన వారిమి, పడిపోయిన వారిమి, అనేక రకాలుగా మరి నష్టపోయిన మా జీవితాల్లో తిరిగి ఆయన బాగు చేయడం కొరకాయి యేసుక్రీస్తు వారి లోకానికి నీ కొరకు నా కొరకాయి మరి మనిషి కుమారుడుగా జన్మించి ఈ లోకములో నీ నా పాపం కొరకాయి ఆయన మరి ఆ శిలువలో ఎగ్గిపసుగా బలిపసుగా వధించబడ్డారు. ఆ రక్తంతో నిన్నను వారి పవిత్రపరచడానికి కొరకాయి యేసుక్రీస్తు వారు ఆ శిలువలో మరి ప్రాణం అర్పించిన వాడు ఉన్నాడు. లోకములో నిజంగా మానవుడి యొక్క జీవితము చెడిపోయిన జీవితాన్ని తిరిగి బాగు చేయడం కొరకాయి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నీ కొరకు నా కొరకాయి దేవుడిగా వచ్చినాడు. తనకు తాను తగ్గించుకొని లోకములో ఎవరు ప్రేమించలేదు కానీ మన లోకములో యేసుక్రీస్తు అక్కడే నిన్న ప్రేమించిన వాడు ఉన్నాడు. ఆయన ప్రేమ నీ కొరకు నా కొరకాయి చెడిపోయిన వారు బాగు చేయడం కొరకాయి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకాయి దేవుడికి నరుడికి మధ్యవర్తిగా వచ్చినాడు. దేవుడికి నీకు దేవుడికి రాయబారిగా వచ్చినాడు ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మరి పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి పాపభారం వస్తున్న సమస్య జనరా నా దగ్గరకు రండి. నిజంగా నేనేం పాపం చేసి అనుకోవచ్చు, కానీ లోకంలో మనవాళ్ళు మరి తినడానికి తింటున్నారు, తాగుతున్నారు, పొరాలు పడిపోతున్నారు, తీరంకాలు చేస్తున్నారు. అది ఒక మానవుని యొక్క పాపం. అది మరి నేను చేయట్లేదు అనుకోవచ్చు. ఇంకా బైబిల్ ఏమో రాయబడదు, జన్మ పాపము కర్మ కలిగిన రాయబడదు. మన ఇంకా మన జన్మమే పాపము, మనం చేసే క్రియలు అది ఇంకా పాపము. అలాంటి పాపం కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి పాపభారం మోసుకునే సమస్య జల్లారా నా దగ్గరకు రండి అని యేసువారు పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు యేసుక్రీస్తు మాటలు ఎవరైతే వింటున్నారో, ఎవరైతే యేసుక్రీస్తునందు మరి తెలుసుకుంటారో వారే ఒకరోజు మరి నిత్యరాజులు బైబిల్ చదువుతున్నది. మరి నేనుండే స్థలంలో మీరులాగా మరణావసరం తీసుకోవాలని చెప్పారు. మరణావసరాలు లోకంలో మొదటి లక్ష్యం వరకు వచ్చినారు, రెండోసారి రాబోతున్నారు. ఎవరైతే ఆయన విశ్వాసం ఇస్తారో వారు తిరిగి రక్షించినప్పుడు ఆయన ఉన్నారు పరలోకంలో. మరి ఆయనతో పాటు మనమే వాక్యాన్ని మరి బైబిల్ చదువుతున్నది. అలాగే మీరు నమ్మితే మీరు మరి రక్షించబడతారని వాక్యం చదువుతుంది. ఈ మాటలు దేవుడు జయించుకోవాలి. చేస్తున్నాం ప్రేమ తండ్రి, సెంటర్లో నుంచి ఉన్న వారికి మీరు గడి పనికొచ్చి ముందు సాగుతున్నగా సహాయపడవాలి. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. बोलिए जिंदा खुदा यीशु मसीह की కనుల ప్రవేశించు వారికి పాటలు 79 పాడుకుంటాం. 79 ఆ కలువరి మార్గంలో యేసు సిలువను మోసెను, కలువరి మార్గంలో యేసు సిలువను మోసెను, రక్షణ నీవను సోదరా, నెమ్మది నీవను ఓ సోదరి, రక్షణ నీవను ఓ సోదరా, నెమ్మది నీవను ఓ సోదరి. ఆ కలువరి మార్గము
వారు సిలువను మోసెను ఘరుకు రాలా మార్గములో వారు సిలువను మోసెను కోడాలతో కొట్టిరి దేహమంతా చీలెను కోడాలతో కొట్టిరి దేహమంతా చీలెను ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను కలువరి మార్గములో బోలియే ఖుదావని యేసు మసీహ్కి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ విధంగా సెలవిస్తున్నది. దేవుని వాక్యము సత్యమైన గ్రంథము బైబిల్లో విధంగా రాబడింది. ఆ జ్ఞాన కాలములో దేవుడు చూచి చూడట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనుషులందరికీ తెలియజేస్తున్నది. మా ప్రియమైన వాళ్ళారా, అయ్యా అమ్మలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణను గురించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సందేశములు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిత్య జీవును కలుగజేసే మాటలు మీకు తెలియజేయాలని ప్రభు ఇష్టపడుచున్నాడు. దేవుని వాక్యము సత్యమైన గ్రంథము బైబిల్లో ఇలా రాయబడుతూ వచ్చినది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ఆధార తప్ప ఎవరు తండ్రి వద్దకు రానేరడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా సత్యమైన గ్రంథము బైబిల్లో ఈ విధంగా రాబడుతూ వచ్చింది. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్న లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతి సమాధానం సంతోషముతో నింపబడింది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్నది. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సత్యమైన గ్రంథమైన బైబిల్ ఈ విధంగా రాబడుతూ వచ్చినది. శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అలాంటి వారికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు నిత్యానందం, స్వర్గానందం, శాంతితో నింపేవారుగా ఉంటున్నారు. పరిశుద్ధమైన బైబిల్ సత్యమైన గ్రంథమైన బైబిల్ ఈ విధంగా సేవించున్నది. యేసు రక్తము ప్రతి మానవుని పాపములను కడిగి మానవుని పవిత్రపరచును. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిలు, దేవుని సత్యవేదమైన గ్రంథమైన బైబిలు. దేవుని వాక్కు ఇలా సెలవిచ్చినది. సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటించుడి. నమ్మిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. प्यारे भाई भाई लोग सुनो, खुदा के कलाम यूं फरमाते हैं, गुनहगारों को नजात देने के लिए, अंधे को छुड़ाने के लिए, अंधे को आंखें देने के लिए और लंगड़ा से जिन लोगों को पाँव देने के लिए खुदावन यीशु मसीह ये दुनिया में आया है। खुदा के कलाम यूं फरमाते हैं, चलो मेरे वचन के बारे में और खेड़े गाँव में और दूसरा गांव में जाकर सुनो, खुदावन యేసు మసీహ్ का खुशखबरी है। మా ప్రియమైన వారలారా, దేవుని వాక్యము సత్యవేదమైన గ్రంథము ఈ విధంగా సెలవిచ్చినది. లేఖనముల ప్రకారము క్రీస్తు చనిపోయి ఆయన మూడవ దినమున లేపబడిన వాడుగా ఉంటున్నారు. प्यारे भाई, खुदा के कलाम बताते हैं, खुदावन యేసు मसीह मर गया और घर गया, दूसरा दिन जी उठा है, वो जिंदा है। प्रभु यीशु मसीह का खुशखबरी है। कोई खुदावन यीशु मसीह के नाम पर ईमान लाएगा, अलग न हो, हमेशा की जिंदगी में आ सकेगा। प्रभु ने यीशु నందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పాప క్షమాపణ పొందెదరు. Gracias.
ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను, ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను, రక్షణ నివ్వను ఓ సోదరా, నెమ్మది నివ్వను ఓ సోదరి, రక్షణ నివ్వను ఓ సోదరా, నెమ్మది నివ్వను ఓ సోదరి, ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను, ఆ కలువరి మార్గములో గరుకురాళ్ళ మార్గములో బరువు సిలువను మోసెను, గరుకురాళ్ళ మార్గములో బరువు సిలువను మోసెను, కొరడాలతో కొట్టిరి దేశమంతా, కొరడాలతో కొట్టిరి దేశమంతా చీలెను, ఆ కలువరి మార్గములో యేసు సిలువను మార్గములో మేకులు కొట్టిరి కాళ్ళకు बोले जिंदा खुदावंद यीशु मसीह की, बोले यीशु क्रिस्तु वारी की, हालेलुया। ప్రయాసపడి పాపభారం మోసుకొని పోతున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదనని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. పాపభారం మోసుకొని పోతున్నటువంటి సమస్తమైనటువంటి జనులతో ఆయన దేవుని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణము. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. ఆయన లోక రక్షకుడు, పాపుల రక్షకుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పాపులను రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చును. ఎవరండి పాపులు? ఎవరనగా ప్రతి వారు కూడా, లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకనే బైబిల్ సెలవిస్తూ ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. హృదయ శుద్ధి లేలా, మరి ఆడ పూజలేలని లోకములో కూడా మనం వాడుతూ వస్తాం. కానీ హృదయ శుద్ధి లేక లోకములో అనేకులుగా ఎంతో మంది పై భక్తి వేషాలతో జీవిస్తున్నటువంటి ప్రజలుగా ఉంటున్నారు. అనగా హృదయాన్ని శుద్ధి చేసుకున్నటువంటి వ్యక్తివైతే ఎంతో భక్తి పరురాలుగా ఈ లోకంలో జీవించవచ్చు. కాబట్టి యేసు ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసు ప్రభువారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తుందని యేసు ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. యేసు అనగా ఆయన రక్షించేవాడు. యేసు ప్రభువారు ఈ లోకంలోకి ఎవరి కోసం వచ్చాడో ఏంటి? పాపులుగా ఉన్నటువంటి వారిని ఆయన రక్షించడానికి. పాపాన్ని బట్టి మరణము కాచుకొని ఉన్నది. పాపాన్ని బట్టి మానవ యొక్క జీవితంలో నెమ్మది లేదు. పాపాన్ని బట్టి మానవ జీవితంలో ఎక్కడ కూడా శాంతి సమాధానం లేనటువంటి ప్రజలుగా జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి శాంతి సమాధానం లేనటువంటి మానవుల్ని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి పాపభారం మోసుకొని పోతున్న ఓ సమస్త ప్రజలారా, నాకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తుందని యేసు ప్రభువారు ఆయన ఈ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇంకా మీరు వివరంగా తెలుసుకోవాలంటే యేసు ప్రభువు గురించి ఇంకా మీకు తెలియకపోతే మరి ఇక్కడే
అంకుర హాస్పిటల్ దగ్గర మరి ఎల్షద్దాయ్ ప్రార్థనా మందిరం అని ఉంది. అక్కడికి మీరు ఎప్పుడు వచ్చినా అక్కడ మీ యొక్క మరి ప్రార్థన చేస్తారు. యేసుని గురించి ఇంకా వివరంగా మీకు వివరించి చెప్తూ వస్తారు. తెలుసా యేసయ్యా చెప్పుతా నేడు వినవయ్యా ఎడ చెవి పెట్టక కాచి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా. జీవాత్మము కాచి బలిగన తీసుకొని మనల కృపా సంతోషాయని మనల కృపా సంతోషమివ్వ సిలువలో బలియాయను ప్రభు యేసు నామముని ఆపికి రక్షణ సార్వ జగమునందు ప్రభు యేసు నామముని ఆపికి రక్షణ సార్వ జగమునందు. పరిశుద్ధ బైబిల్ చదివిస్తూ ఉంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతని పరిశుద్ధ బైబిల్ చదివిస్తూ ఉంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథము బైబిల్ చదివిస్తూ ఉంది. ఆజ్ఞాన కాలమందు దేవుడు చూచినట్లుగా చూచెను. ఇప్పుడైతే అందరినూ మారు మనసు పొందవాలని ఇప్పుడు యేసుక్రీస్తు వారు చదివిస్తున్నారు. పరిశుద్ధ బైబిల్ చదివిస్తూ ఉంది. ఏ భేదమును లేదు, అందరినూ పాపము చేసి దేవుడిని ఎంతో మహిమను పొందలేకపోతున్నారు. దేవుడొక్కడే, దేవునికి నరుడికి మధ్య వచ్చి ఒకడే, ఆయనే దేవుడొక్కడే, దేవునికి నరుడికి మధ్య వచ్చి ఒకడే, ఆయనే కేసు చేస్తున్నాడు. ఇప్పుడు వేస్తుంది స్తోత్రవంతులు, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందవచ్చు. ఇప్పుడు వేస్తుంది సువాసవంతము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందుదురు. పిలుచుతున్నాడు ఆయన యుద్ధసురమ్మో, యేసు పిలుచుతున్నాడు. సోదర సోదరి రమ్మో, నీ జీవితం మారిపోవును. సోదర సోదరి రమ్మో, నీ జీవితం మారిపోవును. దీన మనసుతో రమ్మో, ధన్యుడవై నీవు పొమ్మో. దీన మనసుతో ధన్యుడవై నీవు పొమ్మో. యేసు పిలుచుతున్నాడు, ఆయన యుద్ధసురమ్మో. యేసు పిలుచుతున్నాడు, ఆయన యుద్ధసురమ్మో. లోకములో ఎవరు ఇవ్వనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది. లోకములో ఎవరు ఇవ్వనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది. యేసు మాత్రమే ఇస్తును, యేసుని యేసు మాత్రమే
ఆయన సదాపురము యేసు పిలచుచున్నాడు ఆయన సదాపురము. మా ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ విధంగా సెలవిచ్చున్నది. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ విధంగా సెలవిచ్చున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తున్నది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి. నమ్మిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. మా ప్రియమైన వారులారా, సత్యవేద గ్రంథము బైబిల్ విధంగా సెలవిస్తున్నది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించుకుని దేని వాక్యం సెలవిస్తుంది. మా ప్రియమైన వారులారా, ఈ సాయంకాల సమయంలో మీ దగ్గరికి మీ ఉండేటువంటి స్థలాల్లో దేవునికి వాక్యం ఇప్పించడానికి కొరకై దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించి 3.5 సంవత్సరాల్లో అతి గంభీరమైనటువంటి ఆయన ప్రేమను తెలియపరుస్తూ వచ్చాడు. ఆయన ముఖం మీద ఉండిపడ్డాడు, ఆయన వెంట్రుకలు పెరిగించుకోబడ్డాడు, ఆయన గుద్దబడ్డాడు, కొట్టబడ్డాడు, ఉమ్మిపెట్టాడు. ఆయన సమాధిలో నుంచి ఆయన మరణించి సమాధిలో నుంచి 3వ దినమున తిరిగి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అయ్యా అమ్మలారా, ఇదే రక్షణ, ఇదే మారు మనసు, ఇదే పాప క్షమాపణ. యేసు ప్రభు అనగా ఆయన రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. మానవారందరినీ కూడా ఆయన విడిపించిన కొరకై, ఆయన పాప దాసత్వములను మనుషులను విడిపించడానికి కొరకై యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి ఆయన రక్షకుడుగా వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అయ్యా అమ్మలారా, దేవుని వాక్యము సత్యవేద గ్రంథము పరిశుద్ధ గ్రంథము బైబిలుగా సెలవిస్తున్నది. ఏమని రాయబడినగా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే ద్వారమును, నా ద్వార తప్ప ఎవరు దేవుని యొద్దకు రానేరడు. అయ్యా అమ్మలారా, దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు సత్యవేద గ్రంథం బైబిల్ విధంగా సెలవిచ్చున్నది. ప్రయాసపడి భారమును మోసుకొని పోచున్న వాళ్ళారా, పాప భారమును మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చేదను. అయ్యా అమ్మలారా, యేసు క్రీస్తు ప్రభువారు మానవారందరినీ ఆయన రక్తమును కార్చి ఆయన విడిపిస్తూ వచ్చాడు. ఇదిగో గొర్రె పిల్ల రక్తం, ఇదిగో అమూల్యమైన రక్తం. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి మానవుల్ని పవిత్రపరచును. దేవుని యొక్క వాక్యం సత్యవేద గ్రంథము బైబిల్లో ఇలా రాయబడింది. హృదయ శుద్ధి గల వారు ధనులు, వారు దేవుని చూచెదరు. అయ్యా అమ్మలారా, ఇదే రక్షణ, ఇదే మారు మనసు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు వీళ్ళు మీకు వారు రక్షణ, పాప క్షమాపణ, విడుదల పొందేదరు. శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకును. వారికి వారికి అనుగ్రహింపబడు. వారికి వారికి అనుగ్రహింపబడు. శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకును. వారికి కోరు వారికి అనుగ్రహింపబడల్. వారి
కోరు వారికి అనుగ్రహింపబడెన్. కొంతకాలమే ఈ లోకము అంతాలో కనబడి మాయమగుల్. కొంతకాలమే ఈ లోకము అంతాలో కనబడి మాయమగుల్. చింతాలనియు విడి ప్రభు చింత చేరిన సంతోషముగా ఇచ్చు నిత్య సుఖముల్. చింతాలనియు విడి ప్రభు చింత చేరిన సంతోషముగా నిచ్చు నిత్య సుఖముల్. శాంతి సంతోష ధనములు యేసులో దొరుకును. చేరు వారికి కోరు వారికి అనుగ్రహింపబడెన్. చేరు వారికి కోరు వారికి అనుగ్రహింపబడు. ప్రియమైన వాస్తవులారా, ఈ యొక్క సాయంత్రకాలం ఈ విధంగా పాట పాడుకుంటూ మేము వచ్చి ఉన్నాం. శాంతి సంతోషము సమాధానము సదా యేసులో దొరుకుతున్నాయని పవిత్ర గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. మానవుడు శాంతి సమాధానమును కోల్పోయినవాడుగా ఉన్నాడని, తన యొక్క పాపమును బట్టి ఆ యొక్క సమాధానానికి దూరమై ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. పాపం అనగా ఆజ్ఞను అతిక్రమించుటే పాపము. దేవుని యొక్క ఆజ్ఞలను విస్మరించి దేవునికి దూరంగా ఉండడమే పాపము అని బైబిల్ సెలవిస్తుంది. మనుష్యుడు ఆ దేవుని దృష్టిలో యథార్థంగా సృష్టించబడి ఉన్నాడు, కానీ తన యొక్క వివిధమైన తంత్రాల చేత మానవుడు తప్పిపోయిన వాడుగా ఉన్నాడు. ఆ మానవుడు పాపముగా అబద్ధము, మోసము, దొంగతనము, ఇంకా జారత్వము అనేకమైన క్రియల ద్వారా దేవునికి దూరస్తుడై నిత్యమైన శిక్షకు కారకమై ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. అయితే దేవుడు తన స్వరూపమందు సృజించిన ఆ మానవుణ్ణి తిరిగి సమకూర్చుకోవాలని ఇష్టించి తన ప్రియ కుమారుడైన యేసు ప్రభునందు మనకు నిత్యమైన శాంతి సమాధానం అనుగ్రహించాలని కోరుకుంటున్నవాడుగా ఉన్నాడు. ఆ నిత్యమైన శాంతి సమాధానము మేమందరం ఈ విధంగా పొంది అదే సమాధానము మీరు కూడా సర్వలోకము కూడా పొందాలని యేసు ప్రభువారి